ఇక ఎల్కతుర్తి క్రాస్ రోడ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, ఎక్కడెక్కడి నుంచో వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఎల్కతుర్తి క్రాస్ రోడ్ దగ్గరే చేరుకుంటాయి. సో అక్కడ ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఆ ట్రాఫిక్ అంతా కూడా ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, ఎంతమంది వాలంటీర్స్ వర్క్ చేస్తున్నారు అక్కడ? సింధూరా, ఇప్పటి వరకు చూసుకుంటే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాదు, తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా ఎల్కతుర్తి వైపే కదం కదం కలుతూ వస్తున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్కతుర్తికి సంబంధించి చూసుకుంటే మనం ప్రస్తుతం అయితే చౌరస్తా ఉన్నాం. చౌరస్తాలో కూడా ఎక్కడ చూసినా కానీ మనకు కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ కటౌట్లు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే 14 సంవత్సరాలు ఉద్యమ పార్టీ అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, మరోవైపు 10 సంవత్సరాలు అభివృద్ధి పదంలో తీసుకెళ్లినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ నేపథ్యం అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. అంటే ఊరు నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ ప్రస్తుతం చిన్నపిల్లలు కూడా మనకు జెండాలు పెట్టుకుని నిలబడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు వీళ్ళు నువ్వు ఎందుకు వచ్చినావమ్మా ఇక్కడికి? కేసీఆర్ తాత కోసం. కేసీఆర్ తాత కోసం. ఎందుకు కేసీఆర్ తాత దగ్గర నీకు రావాలని ఎందుకు అనిపించింది? ఇష్టం. ఎందుకు ఇష్టం నీకు? రావాలనిపించింది. నువ్వేం చదువుతున్నావు? 6th. ఎక్కడ? గురుకుల హాస్టల్. నువ్వు గురుకులం నీకేం అంటే ఎందుకు అనిపించింది కేసీఆర్ గురుకులం అని ఎందుకన్నావు? కేసీఆర్ పెట్టించింది. ఏం పెట్టించిండు? గురుకుల హాస్టల్. ఏం చదువుతున్నావు నువ్వు? 6th. ఓకే, అంటే మొత్తం మీద కేసీఆర్ గురుకులాలు ఏర్పాటు చేశారు, నేను 6th క్లాస్ చదువుతున్నా అనే నేపథ్యం ఒకటైతే అమ్మాయి చెప్తున్న నేపథ్యం అంటే ఒకప్పుడు కూడా సింధూరా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు కేసీఆర్ ఒక పిలిపిస్తే చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కదం కదం కలుపుతూ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఈ రోజుకు 24 సంవత్సరాలు పూర్తయి 25 సంవత్సరాలు అడుగుతున్న నేపథ్యంలో ఎల్కతుర్తి సభకు భారీ ఎత్తున వచ్చేందుకు సంసిద్ధులైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఈ దారులన్నీ కూడా ఎల్కతుర్తే కనిపిస్తున్నాయి. ఇంకోవైపు ఏ నగరం పట్టణం చూసినా కూడా గులాబీ మయంగా మారిందని చెప్పాలి. ఇంకోవైపు ఇటు బస్సులలో వీలైతే బస్సులలో, కార్లలో అయితే కార్లలో. కొద్దిసేపటి క్రితమే సూర్యాపేట నుంచి బండ్ల ద్వారా కూడా 150 కిలోమీటర్లు ఎడ్ల బండు కట్టుకుని వచ్చినటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా రైతుల్లో కనిపించింది. ఇంకోవైపు విద్యార్థులు కూడా పాలమూరు నుంచి వచ్చినటువంటి పరిస్థితి. మీరు ఎట్లా వచ్చారు? మీకు ఇక్కడ రావాలనిపించింది? పాలమూరు అంటే చాలా దూరం ఎల్కతుర్తికి. ఎట్లా అనిపించింది? ఎందుకు ఇక్కడ దాకా రావాలనిపించింది మీకు? వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రసంగం కోసం యావత్ తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజానీకం ఎదురు చూస్తా ఉన్నది. మరి ఈరోజు ఎల్కతుర్తి వేదికగా జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలను ప్రత్యేకంగా మరి సార్ అంటే ఒక అభిమానం, సారు ఉపన్యాసం వినాలనే ఒక ఉత్సుకతతో ఇంత దూరం రావడం జరిగింది. ఇది మొత్తం మీద అయితే చూసుకుంటే సింధూరా అంటే మహబూబ్ నగర్ పాలమూరు జిల్లా నుంచి కూడా యువత కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. MA పొలిటికల్ సైన్స్ చదువుతున్న విద్యార్థి అంటే కేసీఆర్ స్పీచ్ వినడం కోసమే ప్రత్యేకంగా నేను అక్కడి నుంచి వచ్చానని, బస్సులో వచ్చానని చెప్తున్న నేపథ్యం కానీ ఏదేమైనా కానీ ఇంకొక గంటలో మాత్రం చూసుకుంటే పెద్ద ఎత్తున ఎల్కతుర్తి చౌరస్తా ఇసుకేస్తే రాలని జనాలు అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కదం కదం కలుతూ గులాబీ శ్రేణులు అయితే వస్తున్నారు. ఇంకోవైపు కేసీఆర్ అభిమానులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఇచ్చే స్పీచ్ను వినాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఉత్సుకత ఉన్న నేపథ్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎంతమంది వచ్చినా కూడా ఎవరికి ఎక్కడ ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఎల్కతుర్తిలో కనిపిస్తుంది. మొత్తం మీద ఎల్కతుర్తి సభ దృష్టి అంటే ఎక్కడ చూసినా కానీ ఎల్కతుర్తి గురించే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు సింధూరా. రైట్ వేణు.